అందరికీ వందనాలు మిత్రులారా. ఈరోజు నాగి ఓఎస్ ఇన్స్టాలేషన్ చూద్దాం. నాగి ఓఎస్ ఇన్స్టాలేషన్ చూద్దాం. దీనికి apt -get update కొట్టంగానే ఈ విధంగా అప్డేట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. అప్డేట్ అయింది. అప్డేట్ అయిన వెంటనే apt-get install taskcl టాస్క్ సెల్ ని ఇన్స్టాల్ చేయాల్సి వస్తుంది. ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం టాస్క్ సెల్ ఇన్స్టాల్ lamp -server ఇన్స్టాల్ చేస్తున్నాం. ఈ ల్యాంప్ సర్వర్ దేనికంటే ఈ టాస్క్ సెల్ దేనికి అని మీకు అనుమానం రావచ్చు. ఈ టాస్క్ సెల్ అనేది ఏంటంటే ఈ నాగి ఓఎస్కి ల్యాంప్ సర్వర్ కావాలంట. ఎల్ అంటే లైనక్స్, ఏ అంటే అపాచీ, ఎం అంటే MySQL, పి అంటే PHP అనమాట. ఈ ల్యాంప్ సర్వర్ ద్వారా అందువల్ల టాస్క్ సెల్ ఇన్స్టాల్ సర్వర్ చేసాం. ఇక్కడ MySQLకి మనం పాస్వర్డ్ ఇవ్వాల్సి వస్తుంది. మళ్ళీ ఇంకోసారి ఎంటర్ చేయాల్సి వస్తుంది. ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు ల్యాంప్ సర్వర్ ప్రిపేర్ అవుతుంది అనమాట. అన్నీ పడతాయి అనమాట. అంటే లైనక్స్ పడుతుంది, అపాచీ పడుతుంది. లైనక్స్ ఉబుంటు సర్వరే ఆల్రెడీ ఉంది. అపాచీ, MySQL, PHP ఈ మూడు అనేది ఇన్స్టాల్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా ఇన్స్టాల్ అయ్యి మనం నాగి ఓఎస్ కాన్ఫిగరేషన్ అనేది జరుగుతుంది. ఈ విధంగా ఇన్స్టాల్ అయిపోయింది అనమాట. ఇప్పుడు మనం ఇన్స్టాలేషన్ జరిగింది. ల్యాంప్ సర్వర్ ఇన్స్టాలేషన్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇన్స్టాలేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ల్యాంప్ సర్వర్ అనేది ప్రిపేర్ అయిందనమాట. ఇప్పుడు apt-get install నాగి ఓఎస్ 3 ని ఇన్స్టాల్ చేస్తున్నాం. చూడండి, ఎస్ కొడతాం. చూడండి, నాగి ఓఎస్ 3 అనేది ఇన్స్టాల్ అయింది. ఇప్పుడు ఓకే కొట్టాలి. మనం కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి ఓకే అది కొట్టిన తర్వాత ఇక్కడ చూడండి అడ్మిన్ పాస్వర్డ్ అడుగుతుంది. అడ్మిన్ పాస్వర్డ్ వచ్చి ఇదే అనమాట, నాగి ఓఎస్ అడ్మిన్. GIOS అడ్మిన్, మళ్ళీ GIOS ADMIN అడ్మిన్ అనేస్తే ఇప్పుడు ఇన్స్టాలేషన్ అనేది జరిగిపోతుంది అనమాట. నాగి ఓఎస్ ఎందుకు మనం చెప్పాం, ఇది మానిటరింగ్ టూలు. ఇది ఏ విధంగా ఇన్స్టాల్ అవుతుందో చూడండి. దీని ద్వారా మనం ఏవైనా నెట్వర్క్ రౌటర్స్ కానీ సర్వర్ సర్వీసెస్ కానీ ఈ విధంగా ఏమైనా సరే మానిటరింగ్ చేసుకోవచ్చు. కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే Ctrl+L cat etc local ఓకే. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నాగి ఓఎస్ని ఇప్పుడు మనం ఈ ఐపీ ద్వారా మనం నాగి ఓఎస్ని చేయడం జరుగుతుంది. కంట్రోల్ కాపీ చేసుకుని పబ్లిక్ ఐపీని NAGIOS 3 కొడితే మనకి HTTP ద్వారా మనకు కనెక్ట్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఇక్కడ అడ్మిన్ పాస్వర్డ్ అడుగుతుంది. ఒకవేళ మనకు సక్సెస్ అయితే
సక్సెస్ అయితే అడ్మిన్ పాస్వర్డ్ అడిగింది చూడండి. ఇక్కడ NAGIOS NAGIOS ADMIN అడ్మిన్ NAGIOS ADMIN అడ్మిన్ NAGIOS అడ్మిన్ అని ఇచ్చాం. కోర్ అనేది ఓపెన్ అయింది చూసారా, ఇదే NAGIOS చూడండి, ఇదనమాట NAGIOS అంటే. మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవడం జరిగిందనమాట NAGIOSని. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చితే షేర్.